హలో ఎవ్రీవాన్, ఈ వీడియో ఇంకొక ట్రావెలింగ్ వీడియో అనమాట. మేమందరం కలిసి నా డ్రీమ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. 15 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇక్కడికి వెళ్ళడానికి. అంత టైం పట్టింది. ఇంకా ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్ కాదు, పక్కనే, కానీ ఇన్ని ఇయర్స్ పట్టింది. ఎందుకంటే దేనికైనా టైం రావాలంటారు కదా. సో ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చిందనమాట. ఇంకా పక్కనే, కానీ ఇన్ని రోజులకైతే ఇప్పుడు కుదిరింది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డివోషనల్ ట్రిప్ ఉంటుంది ఖచ్చితంగా. పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక మొక్కులు వెళ్ళడం అట్లా ఉంటాయి కదా. సో ఏదో ఒక ట్రిప్ ఉంటుంది. ఇప్పుడైతే ఇయర్ ఇక్కడికి వెళ్తున్నాము, మేము అందరం కలిసి వెళ్తున్నామే. కానీ చాలా మైండ్ మొత్తం ఆలోచనలు ఎట్లా జరుగుతాయో ఏందో అని. ఎందుకంటే మేము వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఓకే, అక్కడి వరకు మంచిగా జరిగింది. కాకపోతే రూమ్స్ అయితే అస్సలు దొరకలేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు చాలా పీక్ సీజన్ అనమాట. డిసెంబర్ టు జనవరి ఎక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ లేవు. మేము రూమ్ కోసము వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే రాకని చెప్పడం అనమాట. అంత ఘోరంగా ఉండే. అసలు వెళ్ళాలా వద్దా అని చాలా కన్ఫ్యూజన్తోనైతే వెళ్తున్నాము. మేము మా చెల్లి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి అందరం కలిసి క్యాబ్లో రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాము. మార్నింగ్ 6:30కి ట్రైన్. మేము జన్మభూమి ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాం అనమాట. అయితే మేము వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ బీచ్ చూడాలని ఎన్నో సంవత్సరాల కళ ఇప్పుడైతే కుదిరింది. అదే చెప్తున్నాను స్టార్టింగ్లో, దేనికైనా టైం రావాలి కదా. సో అయితే మార్నింగ్ 6:30కి ట్రైను. రీచ్ అయ్యేసరికి 8:30 అవుతుంది నైట్. అయితే నేను ఆంధ్ర సైడ్ ఎప్పుడు చూడలేదు. తిరుపతికి వెళ్ళినా కానీ నైట్ టైమే వెళ్ళినాం అనమాట. సో ఇందులో వెళ్దాం చూద్దామని నేనే అన్నాను. కాకపోతే ఘోరం అయిపోయింది పరిస్థితి. కూర్చొని వెళ్ళడం కదా, 6:30కి కూర్చున్నామంటే 8:30 వరకు రీచ్ అయ్యే వరకు కూర్చొనే ఉండడం అనమాట. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయింది. బీచ్ మొత్తం ట్రైన్లోనే కనిపించింది అనమాట. కాకపోతే బాగుంది. మధ్యలో జర్నీ అయితే బాగుంది. ఒక 2 o'clock 3 o'clock వరకు ఓకే కూర్చున్నాము. ఇక తర్వాత స్టార్ట్ అయింది అనమాట కాళ్ళ నొప్పులు. కాకపోతే ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాము. బీచ్ చూస్తున్నాం అని అనుకున్నాం. లోపల ఎక్సైట్మెంట్లో ఉన్నాం అన్నమాట. ఫైనల్గా మేము విశాఖపట్నం రీచ్ అయ్యేసరికి నైట్ 8 o'clock అయింది. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇంకా అందరు ఫేసులు చూసారా, మాడిపోయినాయి. పిల్లలు మాత్రం యాక్టివ్గానే ఉన్నారు, కానీ మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాం. ఇంకా అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని రూమ్కి వెళ్తున్నాము. అదేంటి రూమ్స్ లేవన్నావు కదా అనుకుంటున్నారేమో. అయితే మేము లక్కీ అనుకోవచ్చు. ట్రైన్లో ఉన్నప్పుడు మా ఆయనకు ఒక ఫ్రెండ్ గుర్తొచ్చాడు. తన ద్వారా అయితే రూమ్ బుక్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. రూమ్ అయితే చాలా బాగుందండి. నిజంగా ఈ వెకేషన్లో మాకు ఏదైనా మంచి జరిగిందంటే ఈ రూమ్ దొరకడం మాత్రమే. అంత బాగుంది. మేము సండే నైట్ రూమ్కి వెళ్ళామంటే ఫ్రైడే మార్నింగ్ వెకేట్ చేసినాము. ఇంక ఈ మధ్యలో 4 days అదే రూమ్లో ఉన్నాం అనమాట. అన్ని ప్లేసెస్ వెళ్ళడం, మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోవడం. చాలా బాగుంది. అసలు ఒక హోటల్ అన్న ఫీల్ రాలేదు, ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది. అంత బాగుంది. చుట్టూ లొకేషన్స్ కూడా అదిరిపోయినాయి అనమాట. ఇంకా ఫైనల్గా మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి 9:30 అట్లా అయింది. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయి తిండి మీద పడ్డాం అనమాట. ఎందుకంటే అందరికీ చాలా ఆకలిగా ఉంది. మేము ఫుడ్ తెచ్చుకున్నాము, తిన్నాము, కానీ ఇంకా జర్నీ ఎక్కువసేపు అయ్యేసరికి అందరు చాలా ఆకలితో ఉన్నారు, టైర్డ్ అయిపోయినారు కదా. ఇంకా పక్కకే లక్కీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఇంకా అక్కడ నుంచి నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని ఇంకా అందరం అయితే కుమ్మేసినాము. చాలా బాగుంది టేస్ట్. ఇంకా చెప్తున్న పైన టెర్రస్ పైన దొరికిందని చెప్తున్నా కదా, పక్కన రూమ్స్. ఇప్పుడు ఏం కనిపించట్లేదు చుట్టూ లొకేషన్. నైట్ కదా, ఎర్లీ మార్నింగ్ తీసాను. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్గా నచ్చింది అనమాట. వెనకాల ఈ వెనకాల మొత్తం కొండలు ఉన్నాయి.
అదే మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా చూడండి ఎర్లీ మార్నింగ్ లేచి మరి షూట్ చేశాను. ఎంతో బాగుందో లొకేషన్. వెనకాలి కొండలు. మళ్ళీ వైజాగ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మనం 6 o'clock లేసేసరికి దేవుడి సాంగ్స్ వినబడుతున్నాయి. పక్కకే లలితమ్మవారి టెంపుల్ ఉంది మేము ఉండే హోటల్ పక్కకి. ఇంకా చాలా దూరాన చాలా టెంపుల్స్ ఉన్నట్టున్నాయి. ఏంటి వెంకటేశ్వర స్వామి సాంగ్స్, లలితమ్మవారి సాంగ్స్ చాలా మంచిగా అనిపించింది. ప్లెజెంట్ వాతావరణం, ఈ చుట్టూ కొండలు, ఆ సాంగ్స్, పైన పక్షులు వేరే అనిపించింది. నిజంగా మనసుకి హాయిగా అనిపించింది అనమాట. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి బీచ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. చెప్పిన కదా 15 years డ్రీమ్ అనమాట, నెరవేరబోతుంది. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. పిల్లలు కూడా వాటర్ అంటే, ఇంకా వాటర్లో తడవడం, ఎగరడం అంటే పిల్లలకి చాలా నచ్చుద్ది కదా. పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారనమాట. లేవలేకపోయిండ్రు మార్నింగ్, ఎందుకంటే ముందు రోజు ఫుల్ టైర్డ్ అయింది కదా. కాకపోతే అందరినీ ఫాస్ట్గా లేపి రెడీ చేసేసి తీసుకెళ్తున్నాం అనమాట. కిందికి వెళ్ళి ఇంకా ఆటో బుక్ చేసుకొని బీచ్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే బీచ్కే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. ఇక్కడ ఈరోజైతే మొత్తం బీచ్లన్నీ కవర్ చేద్దామని అనుకున్నాము. అయితే మేము ఉన్న హోటల్ ఇదే అనమాట. గుర్తుగా ఉంటుందని వీడియో తీసుకున్నాను. చెప్పాను కదా హోటల్ పక్కకి లలిత అమ్మవారి టెంపుల్ ఉందని. మంచిగా దర్శనం చేసుకున్నాము. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే మేము వెళ్ళే దారిలో మనము లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళకుండానే దేవుళ్ళ దర్శనం జరుగుతుంది అనమాట. బయటికే కనిపిస్తారు అమ్మవార్లు. అయితే మెయిన్ మనం బయట నుంచే మంచిగా కనిపిస్తున్నారు, దర్శనం చేసుకోవచ్చు. గుడి లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా బయట నుంచే మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అది బాగా నచ్చింది నాకు. అమ్మవార్లు అయితే ఎంతో నిండుగా అందంగా ఉన్నారో. తర్వాత ఇంకా పక్కకే హోటల్ ఉండే, టిఫిన్ చేసేసి బయలుదేరాం. అయిపోయిన తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా బీచ్కి అయితే బయలుదేరుతున్నాము. చెప్పినా కదా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నామని. ఫస్ట్ అయితే రిషికొండ బీచ్కి తీసుకెళ్తా అని చెప్పినారు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మేము ఈరోజు 2 beaches కవర్ చేసామని చెప్పాను కదా. మార్నింగ్ నుంచి నైట్ వరకు బీచ్లోనే ఉన్నాము, బీచ్లోనే ఎంజాయ్ చేసాము. ఇంకా వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇందులో యాడ్ చేశాను అనుకోండి. 40 minutes దాకా అవుతుంది వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఇంకా అప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.